హ్యాపీ న్యూ ఇయర్. ఫేస్ ఒకలాగా ఉంది, పైనుంచి ఇంకోలాగా ఉంది. నా రిజల్యూషన్ కూడా నచ్చకపోతే గనక ఇవాల్టి రోజు గురించి ఆలోచించండి. షాపింగ్‌కెళ్ళండి. ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవ్వాల్సినవి. పిచ్చి పిచ్చిగా ఖర్చు పెట్టడం. హే! హాయ్! హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడాను వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ మనందరికీ చాలా బాగుండాలని, చాలా ప్రాస్పరస్‌గా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ ఇగ్నోర్ మై వాయిస్. నా వాయిస్ అస్సలు బాలేదు. నాకు చాలా జలుబుంది. రీసెంట్‌గా నేను ట్రిప్‌కి వెళ్ళొచ్చాను. అదొక 4 డేస్ ట్రిప్పే. బట్ దాంట్లోనూ రాను, పోను జర్నీ ఉంటుంది గదా! మేము రోడ్ ట్రిప్సే ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. నిన్ననే వచ్చాననమాట. సో, ఇల్లంతా కూడా చాలా మెసప్ అయిపోయి ఉంది. అండ్ నా ఫేస్ కూడా చాలా మెసప్ అయిపోయి ఉంది. చాలా టాన్‌గా కూడా కనిపిస్తున్నాను నాకు నేను. అబ్సల్యూట్ నో మేకప్. జస్ట్ కాజల్ అండ్ లిప్‌స్టిక్ ఉంది. మాయిశ్చరైజర్ రాసుకున్నాను. సో, మీరు చూస్తే నా ఫేస్‌లో పెద్ద ఈక్వెటార్ లాగా అయితే కనిపిస్తుంది. అర్థమైందా? ఎంత టాన్ ఉన్నానో అనేసి. అదొక ఏదో మాస్క్ లాగా అనిపిస్తుందనమాట. ఇక్కడి నుంచి నా ఫేస్ ఒకలాగా ఉంది. పైనుంచి ఇంకోలాగా ఉంది. లుక్స్ ఫన్నీ. ఓకే. 2025 వచ్చేసింది కాబట్టి చాలా థాట్స్ ఉన్నాయి నాకు. అవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను. నా రిజల్యూషన్ కూడా ఏంటి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఎండ్ వరకు అయితే చూడండి. మీకు నచ్చుతుంది అనే అనుకుంటున్నాను. నచ్చకపోతే గనక ఏమనుకోవద్దు. ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి కాంటెంటే నేను పోస్ట్ చేస్తాను. ఐయామ్ ట్రైయింగ్ టు గెట్ యూ ద బెస్ట్ కాంటెంట్. సో, ఈ వీడియోనైతే డెఫినైట్‌లీ ఎండ్ వరకు అయితే చూడండి. న్యూ ఇయర్ అనంగానే చాలా రిజల్యూషన్స్ తీసుకుంటూ ఉంటాం గదా! నేను కూడా అలాగే ఒక రిజల్యూషన్ అనేది తీసుకున్నాను. ఫస్ట్ అయితే ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మన ఛానల్‌లో ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. 'షీలు టాక్స్' అని చెప్పేసి. దాంట్లో ఇట్లాగా కాంటెంట్ పోస్ట్ చేస్తూ ఉంటాననమాట. ఏదో ఒక టాపిక్ మీద మీతో మాట్లాడుతూ, నా వ్యూస్ ఏంటి అనేది కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. సో, అవన్నీ కూడా ఆ ప్లేలిస్ట్‌లో అయితే పోస్ట్ చేస్తాను. డెఫినెట్‌గా వాచ్ చేస్తూ ఉండండి. సో, ఇవాల్టి మన మెయిన్ టాపిక్ అయితే వచ్చేద్దాము. సో, 2025 ఇయర్‌ని సక్సెస్‌ఫుల్‌గా, ప్రాస్పరస్‌గా, హ్యాపీగా ఉంచుకోవాలనుకుంటే 10 టిప్స్ మీ ముందైతే ఉంచుతున్నాను. మన లైఫ్ చేంజింగ్ టిప్స్ అన్నమాట. ఇవన్నీ ఫాలో చేస్తే మన లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ అవుతుంది. పర్సనల్ అండ్ ప్రొఫెషనల్‌గా కూడా మనం గ్రో అవ్వచ్చు. సో, అవేంటో ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ వచ్చేసి గ్రాటిట్యూడ్. మనం మనకి డైలీ జరిగే విషయాల్ని మనం ఇగ్నోర్ చేస్తాం. ఇవి జరుగుతూనే ఉన్నాయి కదా అని లైట్ తీసుకుంటాం. బట్ అవి కూడా జరగని వాళ్ళు ఈ ప్రపంచంలో చాలామందున్నారు. కృతజ్ఞతా భావంతో ఉంటారు. సో, అప్పుడు మీ లైఫ్ చాలా బావుంటుంది. లైక్ మీ నెగెటివ్ థాట్స్ అనేవి ఏవి రావు మీకు. మనమే కాదు, మన పిల్లలకి కూడా నేర్పించాలి. వాళ్ళకి ప్రతిసారి బయట ప్రపంచం ఇట్లా ఉంది అనేది కూడా మనం చెప్తూ ఉండాలి. అప్పుడే వాళ్ళకి కూడా మంచి గ్రాటిట్యూడ్ అనేది అలవాటవుతుంది అన్నమాట. సో, సెకండ్ వచ్చేసి స్టే ప్రెజెంట్. ఎప్పుడు గూడా మనం ఫ్యూచర్ గురించి ఆలోచిస్తాం, భయపడుతూ ఉంటాం, లేదా పాస్ట్ గురించి ఆలోచించి బాధపడుతూ ఉంటాం. అంతేగాని ప్రెజెంట్‌లో ఉన్నదాన్ని అస్సలంటే అస్సలు ఎంజాయ్ చేయం. అది హ్యూమన్ నేచర్ అంతే. సో, ఫ్యూచర్‌లో అట్లాగుండాలి, ఇట్లాగుండాలి, అది చేయాలి, ఇది చేయాలి అనుకుని ఇప్పుడు కంగారు పడతానే ఉంటాం. లేదా పాస్ట్‌లో ఉన్న దాని గురించి అలా అయిపోయింది, అలా చేసుంటే బావుండేది, ఇలా జరగకుండా ఉండాల్సిందే అని బాధపడుతూనే ఉంటాం. కానీ ఇవాల్టి రోజుని మనం ఎంత మిస్ చేసుకుంటున్నాము, అసలు కన్సిడరే చేయట్లేదు అనేది గుర్తించాలన్నమాట. సో, ఎప్పుడు కూడాను పాత వాటి గురించి, వచ్చే దాని గురించి ఆలోచించకుండా ఇవాల్టి రోజు గురించి ఆలోచించండి. బికాజ్ మర్చిపోమాకండి, నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుంది మీ లైఫ్‌లో అనేది ఎవ్వరు చెప్పలేరు. సో, ఆల్వేస్ స్టే ప్రెజెంట్. టిప్ నంబర్ 3, ప్రయారిటైజ్ సెల్ఫ్ కేర్. ప్రపంచంలో మనం ఒక్కళ్ళమే వచ్చాం. ఒక్కళ్ళమే ఎళ్తాం. కదా! సో, అలాంటప్పుడు మన సెల్ఫ్ కేర్ అనేది కూడా మనం తీసుకోవాలి కదా! మనకి ఫస్ట్ ఇంపార్టెంట్. ఆ తర్వాతే మన ఫ్యామిలీ, పేరెంట్స్, హస్బెండ్, పిల్లలు, ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఇలా అందరూ వస్తారు. సొసైటీ. అంటే ఫస్ట్ ఎప్పుడు కూడా మనమే ఉండాలి. మన సెల్ఫ్ మనకి చాలా ఇంపార్టెంట్ అయ్యి ఉండాలనమాట. ఆ తర్వాతే ఎవరైనా సరే. మల్టీ టాస్కింగ్‌ని అవాయిడ్ చేయండి. మనకి పాత రోజుల్లో ఒక సామెతుంది. 2 పడవల మీద కాళ్ళు పెట్టొద్దు అని చెప్పేసి.
మనకందరికీ గుర్తుంది కదా ఆ సామెత? సేమ్ అంతే. మల్టీ టాస్కింగ్ చేయొచ్చు. సో, దానివల్ల ఎట్లా ఉంటుందంటే, మీకే బర్డెన్ ఎక్కువైపోతుంది. ఒక టాస్క్ తీసుకున్నామంటే, మీ కంప్లీట్ కాన్సంట్రేషన్ అండ్ డెడికేషన్ ఆ టాస్క్ మీదే ఉంచండి. మీరు మల్టీ టాస్కింగ్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో, మీరు ఓవర్ స్ట్రెస్డ్ అయిపోతారు. బర్డెన్ ఎక్కువవుతుంది. ల్యాక్ ఆఫ్ పర్ఫెక్షన్. సో, మీకు పర్ఫెక్ట్‌గా చేయలేరు. దేన్ని కూడా పూర్తి చేయలేరు. అన్నీ కూడా ఇన్‌కంప్లీట్‌గానే ఉంటాయి. సో, ప్రతి పని కూడా ఒకటి కంప్లీట్‌గా అయిపోయిన తర్వాతే ఇంకొకటైతే స్టార్ట్ చేయండి. ఫిఫ్త్ టిప్ వచ్చేసి టేక్ బ్రేక్స్. నా ఆఫీస్‌లో తీసుకునే కాఫీ బ్రేక్, టీ బ్రేక్ గురించి నేను మాట్లాడట్లేదు. సో, బ్రేక్స్ అంటే మనం ఏదైతే చేస్తున్నామో, సపోజ్ మనకు ఆ పని నచ్చట్లేదు, లేదా కొంచెం చిరాకుగా అనిపిస్తుంది. అది ఏ పనైనా కావచ్చు. చిరాకుగా అనిపిస్తుంది, చేయలేకపోతున్నాం, దాని మీద ఇంట్రెస్ట్ ఉండట్లేదు, ఒక బర్డెన్ లాగా ఫీల్ అవుతున్నామంటే గనక కంపల్సరీ ఆ వర్క్ నుంచి, ఆ ఎన్వైర్న్‌మెంట్ నుంచి కూడా బ్రేక్ తీసుకోండి. బయటికి వెళ్ళండి. కుదిరితే ఒక ట్రిప్‌కి వెళ్ళండి. కుదరట్లేదా? జస్ట్ షాపింగ్‌కెళ్ళండి. మీరు కొనాల్సిన పనే లేదు. షాపింగ్ అంటే విండో షాపింగ్ ఐడియా ఉంది కదా! ఫ్రీ ఆఫ్ కాస్ట్. రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా జస్ట్ అలా చూడండి. ఏదైనా తినేసి రండి. సో, దిస్ ఆల్ కమ్స్ అండర్ టేకింగ్ బ్రేక్. మీకెప్పుడైతే మీరు రీచార్జ్ అవ్వగలుగుతారో, అప్పుడే మళ్ళీ ఆ పనిని స్టార్ట్ చేయండి. మన సిక్స్త్ టిప్, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టిప్ ఏంటి అంటే సేవ్ మనీ. అన్నిటికీ మనీ కదా! మనం ఏదైనా పని స్టార్ట్ చేయాలన్నా కూడా మనీ, ఏమైనా కొత్తది కొనాలంటే మనీ, హెల్త్ బాగుండాలంటే మనీ, ప్రశాంతంగా ఉండాలంటే మనీ, అన్నిటికీ మనీ, మనీ, మనీ కదా! సో, ఈ ప్రపంచమంతా కూడా మనీ ద్వారానే నడుస్తుంది. మనీ మీదనే నడుస్తుంది. మనుషులు కూడా అట్లాగే నడుస్తున్నారు మనీ మీదనే. ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ఆల్ అబౌట్ మనీ. అంతే గదా! సో, అందుకని సేవ్ మనీ. మనం నేనేం వర్క్ చేయట్లేదు కదా! ఎందుకు సేవ్ చేయాలి? నాకెక్కడి నుంచి వస్తుందంటే, మనం హస్బెండ్ దగ్గర నుంచి తీసుకుంటాం అట్‌లీస్ట్. సో, దాంట్లో నుంచి కుదిరితే ఒక రూ. 10 డైలీ నేననేది. డైలీ రూ. 10 సేవ్ చేయలేకపోతే ఒక రూపాయైనా సేవ్ చేయండి. బట్ అదొక హాబిట్ లాగా పెట్టుకోండి. సేవ్ చేశాం కదా అని నెల తర్వాత అవి తీసేయడం కాదు. అది సేవ్ అంటే సేవ్ అంతే. సో, దాన్ని కదిలించొద్దు ప్రస్తుతానికి. మీకు ఎంతో ఎమర్జెన్సీ, ఇంకా ఏ సోర్సెస్ లేవు, మనీ వచ్చేవి అన్నప్పుడే మీరది ఓపెన్ చేయండి గానీ, లేకపోతే గనక సేవ్ చేయండి. మీ పిల్లలతో కూడా సేవ్ చేపించండి. ఇలాంటి అలవాట్లు ఇప్పుడు నేనేదైతే చెప్తున్నానో ఇవన్నీ ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవ్వాల్సినవి. చెప్పాను కదా ఇందాక ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఏజ్ కూడాను. సో, పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి అని తేడా లేదు. మంచి అలవాట్లు అనేది అందరూ నేర్చుకుంటే అందరూ మంచిగానే ఉంటారు కదా! సో, అందుకే పిల్లలతో కూడా వాళ్ళకి ఇండివిడ్యువల్‌గా కిడ్డీ బ్యాంక్స్ ఓపెన్ చేపించి సేవ్ చేపించండి మనీ అనేది. సో, దానివల్ల వాళ్ళకి గోయింగ్ ఫార్వర్డ్ మనీ, ఫినాన్సెస్ అంటే రెస్పెక్ట్ ఒస్తుంది. పిచ్చి పిచ్చిగా ఖర్చు పెట్టడం ఇట్లాంటివేమి ఉండదు. సో, ఒక రూపాయి వాళ్ళు దాచుకుంటే వాళ్ళకి ఆ రెస్పాన్సిబిలిటీ పెరుగుతుందనమాట. చూజ్ ప్యాషన్. చాలా మందికి చాలా ప్యాషన్స్ అనేవి ఉంటాయి కదా! చాలామంది డ్యూ టు రెస్పాన్సిబిలిటీస్, ఫ్యామిలీ ప్రెషర్స్ అవన్నీ మర్చిపోయి ఒక వాళ్ళకి ఇష్టం లేని పని చేస్తూ ఉంటారు. మీ లైఫ్ గనక అట్లాగుంటే గనక ఏదో ఒక ప్యాషన్ మీరు చేయగలిగింది చూజ్ చేసుకోండి. అది జరగలేదా? సరే దాని గురించి పట్టించుకోవద్దు. దాని గురించి పట్టించుకొని ఇవాల్టి దాన్ని స్పాయిల్ చేసుకోవద్దు. కానీ మన చేతుల్లో చేయగలిగినవి సో, దానివల్ల మనకు కొంచెం హ్యాపీనెస్ ఒస్తుంది అంటే, అలాంటి ప్యాషన్ ఏదైనా ఉంటే గనక డెఫినెట్‌లీ ఆప్ట్ చేయండి. ఏదైతే నేను చేయలేకపోయాను అని ఫీల్ అవుతున్నారో, ఆ గిల్ట్ అనేది మీకుండదనమాట. సో, వెతకండి. ఒక ప్యాషన్ పోతే ఏముంది? చాలా ఉంటాయి. మేబీ మీరు గుర్తించలేదేమో అంతే. బట్ డెఫినెట్‌లీ చూజ్ యువర్ ప్యాషన్. నా ఎయిత్ టిప్ వచ్చేసి క్రియేట్ షార్ట్ గోల్స్. మనం గోల్స్ అనంగానే పెద్ద పెద్దవి ఆలోచించేస్తాం కదా! ఇట్లాగైపోవాలి, అట్లాగైపోవాలి అని. హ్యావింగ్ ఎ బిగ్ పిక్చర్ ఇన్ మైండ్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. అది ఒక గుడ్ హ్యాబిటే. బట్ రియలిస్టిక్ గోల్స్ ఉండాలి. ఆ రియలిస్టిక్ గోల్స్ ఎప్పుడుంటాయంటే, మనం షార్ట్ టర్మ్ గోల్స్ లాగా పెట్టుకున్నప్పుడే. సో, ఇప్పుడు నేను అర్జెంట్‌గా వెళ్ళి ఇల్లంతా డెకరేట్ చేసేయాలంటే అది పాసిబుల్ కాదు కదా! సో, నా బడ్జెట్‌లో ఎంతవుతుంది? లేదా నేనేం చేయగలను? నా స్టామినా ఎంత? ఇవన్నీ నేను చూసుకోవాలి. నేను రోజుకి ఎంత పని చేయగలను? ఇట్లా ఇవన్నీ చూసుకోవాలి. సేమ్ కమ్స్ అండర్
యువర్ ప్రొఫెషనల్ కెరియర్ ఆల్సో. సో, ఇప్పటికిప్పుడు నేను యూఎస్ ఎళ్ళిపోవాలి అని అనుకుంటే మీది అవ్వకపోవచ్చు. సో, ఇంత టైం పెట్టుకోండి. దాని గురించి షార్ట్ టర్మ్ గోల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫుల్‌ఫిల్ చేసుకుంటూ వెళ్ళండి. డ్రీమ్ గోల్ అది మీరు సక్సెస్ అవుతారనమాట. అలా వదిలేసి డైరెక్ట్‌గా దానికే ఎయిమ్ చేస్తూ మిగతావన్నీ వదిలేస్తే గనక మీరెప్పుడూ సక్సెస్ కాలేరు. నా నైన్త్ టిప్ వచ్చేసి డెవలప్ ఎ రొటీన్. రొటీన్ అంటే మన ఫ్యామిలీ సిట్యుయేషన్స్‌ని బట్టి, మన పర్సనల్ సిట్యుయేషన్స్‌ని బట్టి ఒక్కొక్కళ్ళకి ఒక్కో రొటీన్ అంటూ ఉంటుంది. సో, మనకి ఏది సెట్ అవుతుంది, మన ఫ్యామిలీ ఎట్లాగుండాలి, లేదా మనం ఎట్లాగుండాలి అనేది చేసుకొని, మన కన్వీనియన్స్‌ని బట్టి డెఫినెట్‌గా ఒక రొటీన్ అంటూ ఉండాలి. ఆ రొటీన్‌ని అందరూ ఫాలో చేయగలిగేలాగా ఉండాలనమాట. ఇప్పుడు నేను 3:00కి లెగుస్తాను అంటే, అది డైలీ వర్కౌట్ అవ్వదు కదా! సో, అట్లా కాకుండా రియలిస్టిక్‌గా ఉండే ఒక రొటీన్ అనేది సెట్ చేసుకోవాలి. గోయింగ్ ఫార్వర్డ్ దాంట్లో మీరు చేంజెస్ చేసుకోవచ్చు. బట్ ప్రతి మనిషికి కూడా ఒక రొటీన్ అనేది డెఫినిట్‌గా ఉండాలి. Finally, the final tip. This is like one of the important tip and also my resolution, which is to be consistent. మనం చేసే ప్రతి పని కూడా కన్సిస్టెంట్‌గా చేయాలి. పైన చాలా టిప్స్ చెప్పాను నేను. అవన్నీ కూడా నేను ఫాలో చేయాలంటే నేను కన్సిస్టెంట్‌గా ఉండాలి. సో, 2024 వరకు నేను ఆన్ అండ్ ఆఫ్‌గానే ఉన్నాను. ఏదైనా పని స్టార్ట్ చేస్తే అది కన్సిస్టెంట్‌గా చేయగలిగేదాన్ని కాదు. ఏవో ఒక సిట్యుయేషన్స్ వచ్చేవి. ఏదో ఒకటొచ్చేది అడ్డు. లేదా నేనే మోటివేట్ అవ్వకపోవడం, డీమోటివేట్ అయిపోవడం, ఇంట్రెస్ట్ లేకపోవడం, హెల్త్ బాగోగలేకపోవడం, స్ట్రెస్‌ఫుల్‌గా అనిపించడం. ఇలా చాలా చాలా ఉండేవి. బట్ కీప్ మూవింగ్ కదా! సో, 2025లో ఆ చేంజ్ అనేది నేను తీసుకొస్తున్నాను. అట్‌లీస్ట్ ఫ్రమ్ మై సైడ్ కన్సిస్టెంట్‌గా ఉండాలి. అన్నీ చేయలేకపోవచ్చు. కీప్ ద బాల్ రోలింగ్ అని నేను అనుకుంటున్నాను. జస్ట్ ఒక స్టెప్ అయినా వేయగలగాలి. ఈ ఇయర్ నా రెజల్యూషన్ అనమాట. ఈ ఇయర్ అని నేను ఎందుకు మెన్షన్ చేశానంటే, ఇది నాకొక ప్రాక్టీసింగ్ ఇయర్ లాగా. 2025 మొత్తం గనక నేను కన్సిస్టెంట్‌గా ఉండడం ప్రాక్టీస్ చేస్తే, నా లైఫ్ స్టైల్ అనేది కంప్లీట్‌గా చేంజ్ అయిపోతుంది. సో, మీరు కూడా పైన చెప్పిన ఏ టిప్స్ ఫాలో చేసినా కూడా కన్సిస్టెంట్‌గా ఉండండి. నాకు తెలిసినవి, నాకున్న నాలెడ్జ్ ప్రకారం, నేను ఫేస్ చేసిన ఎక్స్‌పీరియన్సెస్ ప్రకారం మీతో షేర్ చేసుకున్న కొన్ని టిప్స్ అన్నీ చెప్తున్నాను. ఈ ఇయర్ మనందరికీ చాలా చాలా బావుండాలి. ప్రాస్పరస్‌గా ఉండాలి. హ్యాపీ మొమెంట్స్ క్రియేట్ చేసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ఎ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ప్లీజ్ మన ఛానెల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ గనుక చూస్తుంటే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. మీకు గనక కాంటెంట్ నచ్చుతుంది అంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో డెఫినెట్‌లీ షేర్ చేయండి. ఈ టిప్స్ అన్నీ కూడా డెఫినెట్‌గా ఫాలో చేయండి. సో దట్ మీ లైఫ్ స్టైల్ అనేది చాలా చాలా బావుంటుంది. ట్రస్ట్ మీ. ఓకేనా? ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టిల్ దెన్ టేక్ కేర్. Bye-bye.